వాట్? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఒకవేళ ఆ రాఘవ వాళ్ళు మా వాడిని ఏమైనా చేశారా? ఎవరో చంపడానికి ట్రై చేశారని మాత్రం తెలుసండి. అది ఎవరు అనేది తెలీదు. కానీ సిద్ధార్థ్కు మాత్రం చాలా బలమైన గాయమే అయ్యింది. ఎందుకే కదా చెప్పాను దాన్ని పెళ్లి చేసుకోవద్దురా అని చెప్పాను. విన్నాడా వాడు? ఖచ్చితంగా ఈ పని రాఘవగడు చేసిన పనే. నాకు అదే అనుమానం వచ్చింది. వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు కదా. నా కొడుకు చేసుకోవాల్సిన అమ్మాయిని మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. మరి అన్నదమ్ముల ఆవేశం ఊరుకుంటుందా? అందుకే వాళ్ళే ఈ పని చేసి ఉండొచ్చు. వదిలిపెట్టను. నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. అవన్నీ తర్వాత. ముందు త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. బిడ్డని కాపాడుకోండి. వాణ్ణి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అంతకంటే ముందు ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. అయ్యయ్యో, ఆవేశంలో రాఘవ వాళ్ళ మీదకి వెళ్తారేమో. పొరపాటును కూడా అలాంటి పని చేయకండి. నా కొడుకుకి గాయం అయ్యింది అని చెప్పారు. దానికి థ్యాంక్స్. దానికి కారణమైన వాళ్ళని ఏం చెయ్యాలనేది నేను చూసుకుంటాను. దయచేసి ఈ విషయంలో మీ సలహాలు నాకు అవసరం లేదు. ఇదంతా నా వల్లే వదినా. అన్నయ్య వాళ్ళు చెప్పినట్టు అరవింద్నే పెళ్లి చేసుకుంటే నా తలరాత ఎలా ఉంటే అలా జరిగేది. ఇప్పుడు చూడు సిద్ధార్థకి ఎంత ప్రమాదం జరిగిందో. శౌర్య, ఇందులో నీ తప్పే ఉంది. వాడెవడో కావాలని దాడి చేశాడు. వాడు ఎవరు అన్నది తర్వాత చూసుకోవచ్చు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, నువ్వేమీ టెన్షన్ పడకు. వదినా, నాకు భయంగా ఉంది. ఏమీ కాదని చెప్తున్నాను కదా. శౌర్య, ఇలా ప్రతిదానికి భయపడితే ఎలా? నీకు నచ్చిన వ్యక్తితో నచ్చినట్టుగా బతకాలని అందర్నీ కాదని పెళ్లి చేసుకున్నావు. ఆ ధైర్యం ఇప్పుడేమైంది? అది ప్రేమ వదినా. ఎక్కడ సిద్ధార్థకి దూరం అయిపోతాన భయంతో అన్నయ్య వాళ్ళ మాట కాదని మరీ నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు జరిగేది చూస్తుంటే నా వల్ల ఇటువంటి ప్రమాదాలు ఇంకెన్నో వస్తాయని భయంగా ఉంది వదినా. తన మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఒక్కసారి జరిగింది కదా అని ప్రతిసారి అజాగ్రత్తగా ఉంటామా? ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక్కసారి సిద్ధార్థని చూడాలనుంది వదినా. డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా, ఆయన బయటకొచ్చి ఏం చెప్తారో చూద్దాం. కొంచెం సేపు వెయిట్ చేయి శౌర్య. ఏంటమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకు నా కొడుకుని చంపాలని చూస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కొడుకుని మేం చంపాలని చూడడం ఏంటి? పెళ్లి కాకముందు నీ కొడుకు వచ్చి గొడవ చేశాడు. పెళ్ళయ్యాక నువ్వు వచ్చి గొడవ చేస్తున్నావా? వాణ్ణి పెళ్లి చేసుకున్న నా చెల్లెలికి ఇంటితో సంబంధం లేదని మండపంలోనే చెప్పేశాం. ఇక వాడి గురించి మా ఇంటికి వచ్చి అడుగుతావేంటి? సంబంధం లేనప్పుడు నా కొడుకుని చంపాల్సిన అవసరం మీకేంటి? మీ చెల్లెలికి నా కొడుకుని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే దాని మెళ్ళో తాళి తీసి నా కొడుకుని నా ఇంటికి పంపించేయచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? జరిగిన దాని గురించే మాట్లాడుతున్నాను. నా కొడుకు ప్రాణం తీయాలి అని చూశారు కదా, వాడి రక్తాన్ని కళ్ళు చూశారు కదా. నీ కొడుకు ప్రాణాలని మేం తీయాలని చూడడం ఏంటి?
మేమేమైనా నువ్వనుకుంటున్నావా నీ కొడుకు ప్రాణాలు తీయడానికి? అసలు నీ కొడుకు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. పీటల మీద పెళ్లి నాపేసి నా చెల్లెలి మెడలో నీ కొడుకు తాళి కట్టబట్టే ఆ బంధం తెగిపోయింది. ఇక నీ కొడుకు గురించో నా చెల్లెలి గురించో ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. వద్దనుకుని మా బ్రతుకు మేము బతుకుతుంటే మధ్యలో మళ్ళీ వచ్చి ఈ గొడవేంటి? మరెవరు చేశారు? ఇంకెవరికి అవసరం ఉంది? నా మీద కోపంతో నా కొడుకుని నీ చెల్లెలు వల్ల వేసుకునేలా చేశారు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసేశారు. కానీ ఏమీ తెలియనట్టు, మాకేమీ సంబంధం లేనట్టు నాటకాలాడుతున్నారా? చూడమ్మాయి, నాటకాలు ఆడాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఎవరు నాటకాలు ఆడతారో అందరికీ బాగా తెలుసు. ఉన్నదానికి లేనిదానికి ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం మంచి పద్ధతి కాదు. మీ అబ్బాయి మీద ఎవరు దాడి చేశారో వెళ్ళి కనుక్కో. అంతేకాని నీ ఇష్టానికి వచ్చి ఇక్కడ మాట్లాడకు. నిజంగా నీ కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటే ఆ మండపంలోనే తీసేవాళ్ళం. ఎదురుగా ఉన్నోడిని వదిలేసి వెనక నుంచి వాణ్ణి ఏదో చేయాల్సిన కర్మ మాకేంటి? నీ కొడుకు మీద జరిగిన దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. బుకాయించకు రాఘవా. నీకు తప్ప నా కొడుకు మీద దాడి చేయించాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. ఖచ్చితంగా మీరే వాణ్ణి ఏదో చెయ్యాలని చూశారు. మాకు సంబంధం లేదని చెప్తుంటే మళ్ళీ మేం చేసామంటారు. మనుషుల ప్రాణాలు తీయటాలు, దాడి చేయటాలు ఇవి మీకు అలవాటు, మాకు కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోయినందుకు అవమానంతో మేము చస్తున్నాం. మళ్ళీ మీ గోలేంటి? ఎందుకమ్మా ప్రతిదానికి మా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తావు? నీ కొడుకుతో పెళ్లి ఇష్టం లేదని ఆ రోజే చెప్పాడు మా రాఘవ. ఈ రోజుకి అదే మాట మీద కట్టుబడున్నా. మా మాట కాదని మేము చూసిన సంబంధం వద్దనుకొని నా కూతురు దాని ఇష్టానికది నీ కొడుకుని పెళ్లి చేసుకుంది. సరే, మీ బాధలేవో మీరు పడండి అని వదిలేశావు. నువ్వొచ్చేసి మీ అబ్బాయిని మేమేదో చేశామని అది ఇది అని మాట్లాడుతున్నావేంటి? డాక్టర్ గారు, తనకెలా ఉంది? ఆయనకి మీరేమవుతారమ్మా? ఆయన మా ఆడపడుచు భర్త. అతనికి గాయం బాగా లోతుగా అయిందమ్మా. తనకు ఆపరేషన్ చేయాలి.